హృదయస్థ హృదయమునందు ఉండునది. మర్రి విత్తనములో గల శక్తి మహావృక్షమైనట్టు హృదయస్థానంలో ఉన్న శక్తి జగత్తంతా వ్యాపించి ఉన్నది. ఉపాసకులు మధ్యాహ్న కాలంలో హృదయంలో ఉండే శక్తిని ఉపాసించాలి. దహరాకాశం హృదయస్థానమందు ఉంటుంది. ఆకాశంలో మేఘాలు ఏ విధంగా విభిన్న ఆకారాల్లో కనిపిస్తాయో మన ఆలోచనలు ఈ దహరాకాశంలో అలాగే ప్రతిబింబిస్తాయి. ఈ హృదయం వద్దనే అనాహత పద్మం ఉంటుంది. అందుకే హృదయాన్ని హృత్పుండరీకము అంటారు. పుండరీకం అంటే పద్మం అని అర్థం. ఈ హృత్పుండరీకం శరీరంలోని మధ్యస్థానంగా ప్రధాన కేంద్రంగా ఉంటుంది. ప్రతి జీవిలోనూ ఈశ్వరునిగా పరమేశ్వరాంశ ఉండేది ఇక్కడే. హృదయాన్ని సూచించే సింహరాశిని పరమేశ్వరి వాహనంగా కలిగి ఉంటుందని సింహాసనేశ్వరి అనే నామంలో చెప్పబడింది.